గొంతెత్తవలసిన అవసరం 10 సీట్లు రానండి, 11 సీట్లు రావనండి, 100 సీట్లు రావనండి. ఒక నాయకుడికి, ఒక ఎమ్మెల్యేగా బాధ్యత ఉంటుంది. ఈయన జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇస్తేనే అన్నది ఇప్పుడు పెద్దలు తులసిరెడ్డి గారు చెప్పారు. రాజ్యాంగంలో ఏ విధంగా ఉంది, రాజ్యాంగం స్టడీ చేసుకోవాలి. ముఖ్యంగా ఒకసారి ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి ఈవేళ 11 సీట్లు వచ్చినా 11 సీట్లు వస్తే మన పొజిషన్ ఏంటి అసెంబ్లీ అన్నది అతను స్టడీ చేసుకోవాలి. టైం ఎందుకు ఎవరు అన్నది తప్పు. టైము సబ్జెక్ట్ ని బట్టి, ఆయన చేసే ఆర్గ్యుమెంట్ ని బట్టి, ఆయన చేసే క్వశ్చనింగ్ ని బట్టి స్పీకర్ గారు సమయం ఇస్తారు, ఇవ్వకుండా ఉండరు. ఒక సామాన్య సభ్యుడైనా, ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి అయినా సమయం ఇస్తారు. మీకు మాట్లాడడానికే మీకు ప్రజా సమస్యల మీద మీకు సమయం లేదు. అలాగే ఉన్న 10 మంది మీద మీకు కంట్రోల్ లేదు. అటువంటి టైంలో మీరు ఇటువంటిగా ప్రజల్ని తప్పుదావ పట్టించే విధంగా నాకు ఆ పదవి ఇవ్వలేదు అందుకనే నేను వెళ్ళట్లేదు అన్నాం చాలా తప్పు. వచ్చే అసెంబ్లీలో రాజ్యాంగ ప్రకారం నీకు రావాల్సి ఉంటే మాట్లాడండి క్లియర్గా. నాకు ఇంతమంది ఉన్నారు, రాజ్యాంగంలో ఇలా రాసి ఉంది, నాకు ఇవ్వాలా వద్దా అని చెప్పి డిస్కస్ చేసుకోమనండి. అలాగే ప్రజా సమస్యల మీద మాట్లాడమనండి. అంతే, అవన్నీ గాలికి వదిలేసి ఆయన కూడా ఏంటంటే రిలాక్స్ మూడ్ లో ఉన్నాడు. ఆయన 5 సంవత్సరాలు ఏదో మన ప్రజలు ఇచ్చారు, సంపాదించాం, ఈ ఫండింగ్ అన్ని ఎక్కడెక్కడ పెట్టుకోవాలి, లిక్కర్ స్కామ్ డబ్బులు కానీ ఇవి కానీ ఎక్కడెక్కడ ఏం చేసుకోవాలన్న ఆలోచనలో ఆయన ఉన్నారు. అసెంబ్లీకి రావట్లేదు. ఫైనల్ అసెంబ్లీకి వెళ్ళాలనేటటువంటి